అందరికి నమస్కారం. పొద్దున్నే లేచిన ఏసు హోటల్లో బెల్లం సేమియా తినాలనిపించింది. అసలుకి వెదర్ చాలా చల్లగా ఉంది. బాంబు పేల్చారు అయిపోయిందని ఇంక వేడిగా బెల్లం టీ తాగమని చెప్పిస్తున్నారు. ఏసు హోటల్లో ఫస్ట్ టైం తాగుతున్నాను బెల్లం టీ. మామూలుగా లేదు, అదిరిపోయింది టేస్ట్. మీలో ఎంతమంది ఏసు టిఫిన్స్ లో టీ తాగారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ లోపల మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హైదరాబాద్ నుంచి వచ్చాడు ఈ రోజే. వారి ఇంట్లో పిల్లలు పెట్టిందంటండి. తీసుకెళ్లి చూపిస్తున్నారు అనమాట. 3 పిల్లలు అయితే పెట్టింది. వీరి ఇంట్లో డాగ్ కూడా ఉంది. ఆ డాగ్ ను ఆ పిల్లి తల్లి కూడా ఫ్రెండ్స్ అంట. ఈ లోపల టిఫిన్ కి బయలుదేరా. యావర్పాడు దగ్గర ఒక టిఫిన్ షాప్ ఉంటది, చాలా బాగుంటదండి. సత్యనారాయణ రోజు దాటిన తర్వాత అంబేద్కర్ అయితే ఉంటది ఈ షాపు. వీళ్ళ దగ్గర ఇలా చిన్న చిన్న పులుకులు ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ప్లేట్ అయితే 25 రూపాయలండి. 3 రకాల చట్నీలు అయితే వేసాడు. చెన్న చట్నీ వేయించుకోలేదు నేను. మెయిన్ అన్నిటికన్నా నాకు ఈ ఎర్ర చట్నీల దగ్గర చాలా ఇష్టం, చాలా బాగుంటది. మీరు కనుక వెళ్తే ఖచ్చితంగా ఈ చట్నీతో తినండి. ఈ లోపల జీడి గింజలు చాలా ఆర్డర్లు వస్తున్నాయి. అవి తీసుకోవడానికి వచ్చాను. నేను దగ్గర జీడి గింజలు రావట్లేదు, ఇంకా తగ్గిపోయిందండి. సీజన్ అయిపోతుంది. కేసు టిఫిన్స్ దగ్గర మళ్ళీ బెల్లం సేమియా కోసం వెళ్ళాను. మన కోసమే పెట్టారు. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది.